వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్ లో భాగంగా 6 ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ వీక్ లో కనిపించిన ఎస్ఎన్టీ రిలేటెడ్ టాపిక్స్ కానీ డిఫరెంట్ అదర్ ఇంపార్టెంట్ టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ టాపిక్ లిస్టింగ్ ఒకసారి చూద్దాం. రైట్, సో ఫస్ట్ ఇక్కడ వరల్డ్ వెట్లాండ్ డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాం. దాని గురించి అలానే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ గురించి యూనియన్ బడ్జెట్ లో మెన్షన్ చేయడం జరిగింది. మరి అదేంటి, దాంతోపాటు న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది ఎందుకు న్యూస్ లో ఉంది, దెన్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది డిఆర్డిఓ టెస్ట్ చేసింది, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, అలానే ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధాన మంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనేది న్యూస్ లో ఉంది. దాని తర్వాత ఇరాన్ రీసెంట్ గా 2 న్యూ మిసైల్స్ ని టెస్ట్ చేసింది. సో ఈ నేమ్స్ అడిగే ఛాన్స్ ఉంది, ఏ కంట్రీకి సంబంధించిన మిసైల్స్ అని అడగొచ్చు, లేదంటే ఇక్కడ బాలిస్టిక్ మిసైల్స్ కి క్రూయిజ్ మిసైల్స్ కి గల డిఫరెన్సెస్ కూడా అడగొచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్, ఫస్ట్ వరల్డ్ వెట్లాండ్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం, 2 ఫిబ్రవరి. ఆ రోజు మనం రామ్సార్ కన్వెన్షన్ ని 1971 లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దాని సందర్భంగా ఎవ్రీ ఇయర్ 2 ఫిబ్రవరిని వరల్డ్ వెట్లాండ్ డేగా సెలబ్రేట్ చేస్తాం. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, వెట్లాండ్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఎలా కన్సర్వ్ చేయాలని మనకి ఐడియాను ఎడ్యుకేషన్ తీసుకురావడం అనేది మెయిన్ ఆబ్జెక్టివ్. మరి దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు, మరి ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆర్గనైజ్ చేస్తారు. మరి ఈసారి ఎక్కడ ఆర్గనైజ్ చేశారు, పార్వతి ఆగ్రా వెట్లాండ్ లో దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి ఇది రామ్సార్ సైట్ అనమాట. మరి ఇది ఏ స్టేట్ లో ఉంది అని తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. రైట్, దెన్ మరి ఫిబ్రవరి 2 రామ్సార్ కన్వెన్షన్ చూసాం. ఎయిమ్ ఏంటి, స్ప్రెడింగ్ అవేర్నెస్, ఇది కూడా చూసాం. థీమ్ ఏంటి, ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. వెరీ ఇంపార్టెంట్, థీమ్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. దెన్ మరి ఇండియా ఎప్పటి నుంచి కన్వెన్షన్ లో మెంబర్ గా ఉంది, 1982 నుంచి. దెన్ టోటల్ గా ఇప్పుడు మనకి 89 రామ్సార్ సైట్స్ అనేది ఇండియా నుంచి ఉండడం జరిగింది. రైట్, మరి వెట్లాండ్స్ అంటే ఏంటి, మనకి ఏవైతే వాటర్ తో కవర్ ఉన్నాయో సో వాటిని ఏమంటాం, మార్ష్ అయినా ఉండొచ్చు, లేదంటే ఫెన్ అయి ఉండొచ్చు, పీట్ ల్యాండ్స్ అయి ఉండొచ్చు, టెంపరీగా పర్మనెంట్ గా అయి ఉండొచ్చు, ఆర్టిఫిషియల్ ఆర్ న్యాచురల్ అయి ఉండొచ్చు, సాల్టిష్ బ్రాకిష్ ఆర్ ఫ్రెష్ వాటర్ అయి ఉండొచ్చు, ఫ్లోటింగ్ ఆర్ స్టాటిక్ అయినా ఉండొచ్చు. ఇలా కండిషన్స్ ఏది మీట్ అయినా వాటర్ లెవెల్ అనేది 6 meters కంటే ఎక్కువ ఉండకూడదు, వాటిని మనం వెట్లాండ్స్ అంటాం రామ్సార్ కన్వెన్షన్ ప్రకారం. మరి ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇవి రిజర్వాయర్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో చాలా బయోడైవర్సిటీని కలిగి ఉంటాయి. దాంతోపాటు మనకి వాటర్ కన్జర్వేషన్, సో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ పాయింట్ ఆఫ్ లో హెల్ప్ చేస్తాయి. హ్యాబిటాట్ ఫర్ న్యూమరస్ మైగ్రేటరీ బర్డ్స్, సో ఇక్కడ మనం చూసాం రీసెంట్ ఎంట్రీస్ లో కూడా మాక్సిమం మనకి మైగ్రేటరీ బర్డ్స్ అనే వాటికి ఇవి హ్యాబిటాట్ గా ఉన్నాయి. దెన్ హెల్ప్ రీఛార్జ్ ద గ్రౌండ్ వాటర్, అట్ ద సేమ్ టైం సపోర్ట్ ఫిషరీస్ అండ్ లోకల్ కమ్యూనిటీస్. రైట్, దెన్ మరి రీసెంట్ గా 4 వెట్లాండ్స్ ఇండియా నుంచి గెయిన్ చేశాయి రికగ్నిషన్ అనుకున్నాం కదా. సో మన దాంట్లో ఫస్ట్ వన్ సక్కర కొట్టై బర్డ్ సాంక్చురీ. ఇది ఎక్కడ ఉంది, ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. మరి దీని లొకేషన్ ఏంటి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ కి చాలా క్లోజ్ గా ఉంది. ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది మనకు ఒక బయోస్పియర్ రిజర్వ్ కూడా, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే కి దగ్గరలో ఉంది, ఆ రూట్ కి. రైట్, సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అంటే మైగ్రేటరీస్ బర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి యూజ్ చేసే రూట్ అనమాట. దెన్ తీర్థాంకల్ బర్డ్ సాంక్చురీ, ఇది లొకేషన్ తమిళనాడులో ఉంది. ఇది సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే దగ్గరలో ఉంది. సో మనకి ఇది ఇక్కడ స్పాట్ బిల్డ్ పెలికాన్ కానీ, బ్లాక్ హెడెడ్ బిల్స్ కానీ, ఓరియంటల్ డాటర్ కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి మైగ్రేటరీస్ బర్డ్స్. ఉద్వా లేక్ అనేది జార్ఖండ్ లో ఉంది. ఇది సెయింట్ ఉద్వా అనే మహాభారతలో ఉన్న క్యారెక్టర్ లార్డ్ కృష్ణ యొక్క ఫ్రెండ్ గా చెప్తారు, ఆయన నేమ్ మీద ఇది రావడం జరిగింది. ఇది గ్యాంగటిక్ ఫ్లడ్ ప్లెయిన్ ఏరియాలో కూడా ఉంది. అండ్ రామ్సార్ సైట్ ఫస్ట్ సైట్ ఫ్రమ్ జార్ఖండ్ నుంచి ఇది ఫస్ట్ రామ్సార్ సైట్. దెన్ మనకి కెచియోల్ పారి లేక్, ఇది ఎక్కడ ఉంది, సిక్కిం లో ఉంది. దీన్ని సీక్రెట్ జెమ్ అని కూడా అంటారు. సో ఇక్కడ మనకి బుద్ధిస్ట్ అండ్ హిందూయిజం కి ఇద్దరికి కూడా ఇది సిగ్నిఫికెంట్ ప్లేస్. సో ఇక్కడ గురు పద్మసంభవ బుద్ధిస్ట్ స్కాలర్ అనమాట, ఆయన ఇక్కడ ఉన్నారు అని చెప్పి నమ్మకం. దాని తర్వాత డెమ్జాంగ్ వ్యాలీ, సో దీన్ని ఇక్కడ ఈ పర్టికులర్ వ్యాలీ నుంచి లేక్ అనేది మనకి ఫ్లో అవుతూ ఉంటుంది. దెన్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, ఇది ఎస్ఎన్టీ ఎస్పెషల్లీ న్యూక్లియర్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో మనం జనరల్ గా న్యూక్లియర్ ఎనర్జీ అనే దాన్ని 2 విధాలుగా ప్రొడ్యూస్ చేస్తాం, న్యూక్లియర్ ఫిషన్, న్యూక్లియర్ ఫ్యూజన్. ఫిషన్ అనేది మనం జనరల్ గా న్యూక్లియర్ రియాక్టర్స్ ని కన్స్ట్రక్ట్ చేసి దాని నుంచి ఒక ప్రాసెస్ ద్వారా ఎనర్జీని జనరేట్ చేస్తాం. కానీ మనకి జనరల్ కన్వెన్షనల్ న్యూక్లియర్ రియాక్టర్స్ అంటే మనం ట్రెడిషనల్ గా యూజ్ చేసేవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా లార్జ్ సైజ్ లో ఉంటాయి, పెద్ద ఏరియా కావాల్సి ఉంటుంది, దాని నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మనకి ల్యాండ్ ని ఎక్విజిషన్ చేయాలన్నా, లేకపోతే ఎంత మనీ ఇన్వెస్ట్ చేయాలన్నా, టెక్నాలజీ కావాలన్నా చాలా టైం పడుతుంది. సో అలా అప్పుడు మనం దాన్ని న్యూక్లియర్ ఎనర్జీని పెద్దగా హార్నెస్ చేయలేము. అలా కాకుండా మనం తక్కువ టైంలో ఎనర్జీ జనరేట్ చేసే విధంగా ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది. సో ఇప్పటివరకు మనకి 2 countries లో మాత్రమే ఇవి ఫంక్షనింగ్ లో ఉన్నాయి. మన 2 countries ఏంటి, ఒకటి రష్యా, సెకండ్ వన్ చైనా. ఈ 2 countries ఆల్రెడీ మనకి వీటికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేశాయి. మరి ఇండియా అనేది ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ లో ఉంది. రీసెంట్ గా యూనియన్ బడ్జెట్ లో దీని గురించి ప్రస్తావించడం జరిగింది. దాంతో పాటు 20,000 crore rupees అనే వాటిని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ గురించి అంటే, ఇవి 300 megawatts ఆఫ్
ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాయి. జనరల్ గా మనకి కన్వెన్షనల్ రియాక్టర్స్ ఎప్పుడు కూడా 1000 మెగావాట్స్ ఆఫ్ ఎనర్జీ కంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంటాయి. పర్ డే 24 కిలో మెగావాట్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు అనమాట. మిలియన్ కిలో వాట్స్ పర్ అవర్ అనేది వాళ్ళు పర్ డే జనరేట్ చేస్తూ ఉంటారు. సో మరి ఇంత కలిపితే మనకు ఓవరాల్ గా 1000 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ కి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ ఏంటి అంటే మనకి 300 మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది జరిగే వాటిని మనం స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటాం అనమాట. రైట్. మరి దీనికి సంబంధించి నీతి ఆయోగ్ కూడా రీసెంట్ టైమ్స్ లో ప్రైవేట్ ప్లేయర్స్ ని వచ్చి మీరు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ లో ఇన్వెస్ట్ చేయండి, స్టార్ట్ చేయండి అని చెప్పి ఒక కాల్ ఇవ్వడం జరిగింది. రైట్. మరి వీటి గురించి ఇంకొన్ని విశేషాలు తెలుసుకుందాం. అసలు ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే నేమ్ ఏంటో తెలుసుకుందాం. స్మాల్ అంటే ఏంటి? ట్రెడిషనల్ గా కన్వెన్షనల్ గా చూసే వాటితో పోలిస్తే కనుక మనకి ఇవి తక్కువ సైజ్ లో ఉంటాయి కాబట్టి వీటిని స్మాల్ అంటాం. వాటి సైజ్ తో పోలిస్తే ఇవి స్మాల్ గా ఉంటాయి. దెన్ మాడ్యులర్ అంటే ఏంటి? సో కన్వెన్షనల్ గా మనం యూజ్ చేసే రియాక్టర్స్ అన్ని కూడా చాలా కన్స్ట్రక్షన్ తర్వాత మనం డిజైన్ చేయగలం. కానీ వీటిని ఏం చేస్తారు అంటే ఫ్యాక్టరీలో బిల్డ్ చేసి వాటిని తీసుకొచ్చి ఇక్కడ అసెంబుల్ చేస్తారు. అంటే మాడ్యులర్ కిచెన్ మనం ఎలా సెట్ చేసుకుంటాం దానిలాగా అనమాట. రైట్. అందుకని మాడ్యులర్ అంటాం. మరి రియాక్టర్ అని ఎందుకు అంటాం? ఈ రియాక్టర్స్ న్యూక్లియర్ ఫిషన్ ప్రాసెస్ ని యూజ్ చేసి దాని ద్వారా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాయి. సో దానికోసం ఇది రియాక్టర్ అంటాం అనమాట. దెన్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే రిలేటివ్లీ స్మాల్. సో మనం ఆల్రెడీ చూసాం సైజ్ తక్కువ ఉంది అంటే వాటి నుంచి వచ్చే ఎమిషన్స్ కూడా తక్కువగా ఉంటాయి. దెన్ రెడ్యూస్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. మనం అంత కావాల్సిన ఎక్విప్మెంట్ ఉండదు కాబట్టి క్యాపిటల్ కూడా తగ్గుతుంది. ఇవన్నీ ఫ్యాక్టరీ బిల్డ్ చేస్తాం కాబట్టి మనకి ఎక్కువగా టైం కూడా పట్టదు. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ అనమాట. మరి ఇంకా వీటితో పాటు ఏంటి? రిమోట్ లొకేషన్స్ లో కూడా పెట్టొచ్చు. ఎక్కడ మనకి ఇప్పుడు నార్మల్ గా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టాలి అని అంటే కోస్టల్ లొకేషన్ ఉండాలి, వాటర్ సప్లై ఉండాలి, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ అంత అవసరం ఉండదు. దెన్ ఇంక్రిమెంటల్ పవర్ ఎడిషన్స్ అనే వాటికి ఉంటాయి. అంటే ఏంటి? జనరల్ గా మనకు ఆల్రెడీ ఒక సోలార్ ప్లాంట్ ఉంది అనుకున్నాం. ఆ సోలార్ ప్లాంట్ కి ఎడిషన్ గా దీన్ని జాయిన్ చేయొచ్చు అనమాట. సో దాని వల్ల మనకి ఎక్కువ పవర్ ప్రొడక్షన్ అనేది వస్తుంది. రిక్వైర్ లెస్ ఫ్రీక్వెంట్ రిఫ్యూయలింగ్. మనకి రీఫ్యూయల్ అంటే ఫ్యూయల్ గా జనరల్ గా యురేనియం కానీ ప్లూటోనియం కానీ యూస్ చేస్తాం కదా, వాటిని రీఫ్యూయల్ చేయాల్సిన అవసరం కన్వెన్షనల్ వాటితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి 30 years ఫంక్షన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దెన్ సెక్యూరిటీ అండ్ నాన్ ప్రొలిఫరేషన్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సేఫ్ గార్డ్స్ పాయింట్ ఆఫ్ లో అండ్ నాన్ ప్రొలిఫరేషన్ పాయింట్ ఆఫ్ లో ఇవి అడ్వాంటేజెస్. అండ్ ఇట్ కెన్ బి ఇంటిగ్రేటెడ్ ఇంటూ ఎనర్జీ హబ్స్ ఆల్సో. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. దెన్ మరి సేమ్ న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి అంటే న్యూక్లియర్ ఫ్యూజన్. సో మనం ఆల్రెడీ చూసాం ఈ న్యూక్లియర్ ఎనర్జీ అనేది 2 విధాలుగా జనరేట్ చేయొచ్చు. ఒకటి న్యూక్లియర్ ఫ్యూజన్, ఇంకొకటి న్యూక్లియర్ ఫిషన్. రైట్. సో మరి ఫ్యూజన్ అంటే ఏంటి? ఇక్కడ మనం 2 లైటర్ ఆటమ్స్ ని మనం క్లబ్ చేస్తున్నాం ఆర్ ఫ్యూజ్ చేసి ఒక బిగ్ ఆటమ్ ని ప్రొడ్యూస్ చేస్తాం. దాన్ని ఫ్యూజన్ అంటాం. రైట్. మరి ఇక్కడ ఫిషన్ అంటే ఏంటి? ఒక బిగ్ ఆటమ్ ని 2 ఆటమ్స్ గా స్ప్లిట్ చేస్తాం అనమాట, లైటర్ ఆటమ్స్. సో ఇక్కడ కూడా ఎనర్జీ జనరేట్ అవుతుంది, మనకి ఇక్కడ కూడా ఎనర్జీ ఈ 2 ప్రాసెస్ లో కూడా మనకి ఎనర్జీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. రైట్. దాన్నే మనం న్యూక్లియర్ ఫిషన్ అండ్ ఫ్యూజన్ అంటాం. మరి న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది ఎక్కడ ఉంటుంది? జనరల్ గా సన్ గానీ స్టార్స్ లో గానీ అంత ఎనర్జీ ఉండటానికి కారణం న్యూక్లియర్ ఫ్యూజన్ అనమాట. మరి ఫిషన్ అనేది మనం ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్స్ యూజ్ చేస్తాం కదా, వాటిల్లో యూజ్ చేసేది న్యూక్లియర్ ఫిషన్. రైట్. సో మరి ఎందుకు మనం ఫ్యూజన్ ని వాడలేకపోతున్నాం అనేది క్వశ్చన్. ఫ్యూజన్ అనేది ఎప్పుడైనా మనం 2 ఆటమ్స్ ని కలపాలి అన్నప్పుడు చాలా హై టెంపరేచర్ అండ్ ప్రెషర్ కావాల్సి ఉంటుంది. మరి అంత ఎర్త్ మీద మనం సపోర్ట్ చేయలేం. అందుకని మనకి ఫ్యూజన్ రియాక్షన్ అనేది ఇప్పటివరకు మనం అచీవ్ చేయలేకపోయాం. మరి దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ చైనాకి సంబంధించిన ఒక ప్రాజెక్ట్, అదేంటి ఎక్స్పెరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకామాక్ అనేది ఈస్ట్ రియాక్టర్ అంటున్నాం. ఇది ఒక న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్. సో సన్ లాగా మనకి ఎంత ఎనర్జీ ఉందో సన్ లోపల అలాంటి ఎనర్జీని మనం ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేయడానికి చైనా చేసిన ఒక అటెంప్ట్ ఈస్ట్ రియాక్టర్ అనమాట. దీన్ని ఆర్టిఫిషియల్ సన్ అని కూడా పిలుస్తున్నారు. మరి ఆర్టిఫిషియల్ సన్ ద్వారా ఏం అచీవ్ చేశారు అంటే ఆల్మోస్ట్ 17 minutes కి అంటే 1000 seconds వరకు ప్లాస్మా స్టేట్ ని మెయింటైన్ చేయగలిగారు. సో ఈస్ట్ రియాక్టర్ ద్వారా. మరి ప్లాస్మా స్టేట్ అంటే ఏంటి? జనరల్ మనకు తెలుసు మ్యాటర్ అనేది 3 states లో ఉంటుంది, సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాషియస్ స్టేట్. మరి ఈ 3 కాకుండా మనకు ఉండే నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే ప్లాస్మా. ఇప్పుడు ఫ్యూజన్ చేయాలి అన్నప్పుడు 2 లైటర్ ఆటమ్స్, ఆ లైటర్ ఆటమ్స్ కూడా ఏంటి? హైడ్రోజన్ ఐసోటోప్స్. ఐసోటోప్స్ అంటే వేటికైతే మాస్ నెంబర్ డిఫరెంట్ గా ఉండి అటామిక్ నెంబర్ సేమ్ ఉంటుందో వాటిని ఐసోటోప్స్ అంటాం. అలా హైడ్రోజన్ కు ఉన్న ఐసోటోప్స్ డ్యూటీరియం, ట్రిషియం. ఈ రెండింటిని ఫ్యూజ్ చేసి అంటే 2 హైడ్రోజన్ ఆటమ్స్ ని ఫ్యూజ్ చేసి ఒక లార్జర్ ఆటమ్ గా హీలియం ని మనం యాడ్ చేయబోతున్నాం అనమాట. వాటిని
హీలియం ఆటమ్ గా ఫ్యూజ్ చేయబోతున్నాం. దాన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ అంటాం. మరి ఈ ఫ్యూజన్ జరగాలి అన్నప్పుడు మనకి ఏదైతే మనం ఫ్యూజన్ జరగాలి అనుకుంటున్నామో దానికి మెయిన్ గా మనకి ప్లాస్మా అనేది కావాలి. ఆ ప్లాస్మా అనే దాన్ని మనం ఒక వాక్యూమ్ రియాక్టర్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో బౌండ్ అయిన ఒక రియాక్టర్ లో స్టోర్ చేస్తాం అనమాట. అది అవుట్ సైడ్ వాటితో కాంటాక్ట్ అవ్వకుండా, దాని యొక్క హీట్ అనేది తగ్గకుండా. ఎందుకు అంటే ఈ రెండింటిని ఫ్యూజ్ చేయాలంటే ఆల్మోస్ట్ మనకి 1000 కెల్విన్ డిగ్రీస్ అనేది కావాల్సి ఉంటుంది. అంత టెంపరేచర్ అనేది అవసరం. మరి అంత టెంపరేచర్ ని మనం జనరేట్ చేయాలి. ఆ టెంపరేచర్ ని మనం సస్టైన్ చేసి ప్లాస్మా స్టేట్ లోకి తీసుకొస్తేనే ఆ హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి ఫ్యూజ్ అయ్యి హీలియం గా మారుతుంది. అప్పుడే మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. సో మనకి అది జరగాలి అన్నప్పుడు అంత హై టెంపరేచర్ ప్రెషర్ ఉండాలి అండ్ ఆ ప్లాస్మా స్టేట్ మెయింటైన్ అవ్వాలి. అలా ఇప్పుడు ఈస్ట్ రియాక్టర్ లో ఈ ప్లాస్మా అనేది మనం చూస్తే సస్టైనింగ్ ప్లాస్మా స్టేట్ ఫర్ ఆల్మోస్ట్ 1000 సెకండ్స్. సో ఇంతకు ముందు 400 సెకండ్స్ వరకు వాళ్ళు ఉంచగలిగారు. బట్ ఇప్పుడు 400 ని వాళ్ళే రికార్డ్ బ్రేక్ చేస్తూ 1000 సెకండ్స్ అంటే 17 మినిట్స్ వరకు ప్లాస్మా స్టేట్ ని మెయింటైన్ చేయగలిగారు ఆ ఛాంబర్ లో. రైట్, దెన్ ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది చూసాం. 2 లైటర్ ఆటమ్స్ అనే వాటిని కంబైన్ చేసి 1 హెవియర్ ఆటమ్ గా మారుస్తున్నాం అనమాట. మరి ఇక్కడ వర్కింగ్ ఎలా జరుగుతుంది? ఆ ఈస్ట్ రియాక్టర్ టొకామక్ అంటే ఏం లేదు. సో మనకి జనరల్ గా న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్స్ ని టొకామక్స్ అంటాం. సో ఇక్కడ ఏంటి, హై టెంపరేచర్ ఉండాలి అండ్ ప్లాస్మా ఫార్మ్ అవ్వాలి. రెండు మనకి ఇక్కడ డ్యూటీరియం ఒకటి అండ్ ట్రిషియం, ఈ రెండింటిని మనం ఫ్యూజ్ చేయాలి అన్నప్పుడు మనకి ప్లాస్మా స్టేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, దెన్ మ్యాగ్నెటిక్ కన్ఫైన్మెంట్ ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం. ఒక వాక్యూమ్ ఛాంబర్ లాంటి దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో బౌండ్ చేసి ప్లాస్మాని అక్కడ ఉంచుతాం. ఆ ప్లాస్మాతోనే మనకి న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఫ్యూజన్ రియాక్షన్ ఎలా జరుగుతుంది? డ్యూటీరియం అనేది మనకి హైడ్రోజన్ ఐసోటోప్ అంటే H2 1. సో దీన్ని మనం మాస్ నెంబర్ అంటాం, దీన్ని అటామిక్ నెంబర్ అంటాం. సో ఎప్పుడైతే ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తెలుస్తాయి, ఇక్కడ మనకి ప్రోటాన్స్ తో పాటు న్యూట్రాన్ కౌంట్ తెలుస్తుంది. సో డ్యూటీరియం ఇది, ట్రిషియం ఏమో H13. అంటే ఇక్కడ మనకి 2 అనేది 1 ప్రోటాన్ అండ్ 1 న్యూట్రాన్ ని చెప్తే ఇక్కడ మనకి 2 న్యూట్రాన్స్ అండ్ 1 ప్రోటాన్ ఉంది అని అర్థమవుతుంది అన్నమాట నెంబర్ ని బట్టి. రైట్, దెన్ మరి ఇక్కడ డ్యూటీరియం అండ్ ట్రిషియం ని కలిపితే మనకి నెక్స్ట్ ఆటమ్ ఏంటి, లార్జర్ ఆటమ్ హీలియం అనమాట. 2 లైటర్ ఆటమ్స్ ని యాడ్ చేస్తే ఒక హెవియర్ ఆటమ్ ఫార్మ్ అవుతూ మాసివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. దాన్నే ఫ్యూజన్ ప్రాసెస్ అంటాం. మరి ఇక్కడ దాంతో ఎనర్జీ జనరేట్ అయిందని క్యాప్చర్ చేసి దాని నుంచి మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం కానీ ఇలాంటి వాటికి యూజ్ చేయొచ్చు. మరి ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ ఎక్స్పెరిమెంట్స్ వరల్డ్ వైడ్ ఏమున్నాయి అని చూస్తే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఏంటి, చైనా యొక్క ఈస్ట్ రియాక్టర్ ఎక్స్పెరిమెంటింగ్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టొకామక్ రియాక్టర్ అంటాం. సో దీని అచీవ్మెంట్ ఏంటి, ఇంతకు ముందు 400 సెకండ్స్ ఉన్న దాన్ని ఇప్పుడు మనం 1000 సెకండ్స్ వరకు మళ్ళీ వాళ్ళు అచీవ్ చేయగలిగారు. సిగ్నిఫికెన్స్ ఏంటి, ఫుల్ స్కేల్ లో ఫ్యూజన్ పవర్ ప్లాంట్స్ ని మనం రన్ చేయొచ్చు ఫ్యూచర్ లో. ఇప్పటి వరకు ఉన్న ప్లాంట్స్ అన్ని ఫిషన్ బేస్డ్. సో మనం ఫ్యూజన్ బేస్డ్ చేసాము అంటే ఏంటి, సన్ కి ఉండే ఎంత ఎనర్జీ ఎంత ఉందో అంత ఎనర్జీని మనం గ్రౌండ్ మీద ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. లొకేషన్ ఎక్కడుంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ అండ్ చైనా ప్రావిన్స్ లో ఉంది. రైట్, దెన్ మన ఐటీఆర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఇండియా దీంట్లో భాగంగా ఉంది. ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. మరి ఎక్కడ ఉంది, ఫ్రాన్స్ లో ఉంది. దీంట్లో 35 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి ఇంక్లూడింగ్ ఇండియా. చైనా కూడా ఉంది. సో చైనా దీంట్లో భాగంగానే ఈస్ట్ రియాక్టర్ ని డెవలప్ చేస్తుంది. రైట్, దెన్ మరి ఇక్కడ ఫీచర్స్ ఏంటి, 500 మెగావాట్స్ ఆఫ్ ఫ్యూజన్ పవర్ ని జనరేట్ చేయడం, దాన్ని 2039 కల్లా ఆపరేషన్ లోకి తీసుకురావాలనేది టార్గెట్ గా పెట్టుకున్నారు. దీంట్లో ఏం చేస్తున్నారు, మనం ఇందాక డిస్కస్ చేసినట్టు హైడ్రోజన్ ఆటమ్ ఐసోటోప్స్ అయిన డ్యూటీరియం ని ట్రిషియం ని కలిపి మనకి సన్ లైక్ కండిషన్స్, అంటే మనకి తెలిసిందే సన్ అండ్ అదర్ స్టార్స్ లో మెయిన్ గా హైడ్రోజన్ హీలియం ఉంటాయి. ఇవి క్లీనర్ సోర్సెస్, చాలా అబండెంట్ గా ఉన్న యూనివర్స్ లో అండ్ క్లీనర్ కూడా. దీని నుంచి మనకి ఎమిషన్స్ ఉండవు. సో వీటిని హార్నెస్ చేయడం కోసం కమర్షియల్ గా ఫ్యూజన్ పవర్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ఈ ప్రాజెక్ట్ అనేది హెల్ప్ చేయబోతుంది. మరి అసలు మనం న్యూక్లియర్ ఫ్యూజన్ అండ్ ఫిషన్ గురించి డిస్కస్ చేసాం కదా, వాటి గురించి మెయిన్ డిఫరెన్సెస్ తెలుసుకుందాం. సో ఫిషన్ అంటే ఏంటి, ఫ్యూజన్ అంటే ఏంటి, సో వీటి గురించి ఫండమెంటల్ డిఫరెన్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫ్యూజన్ అంటే ఏంటి, సో ఇక్కడ మనం 1 హెవియర్ ఆటమ్ ని 2 లైటర్ ఆటమ్స్ గా స్ప్లిట్ చేస్తున్నాం అనమాట, దాన్ని ఫిషన్ అంటాం. ఇక్కడ 2 లైటర్ ఆటమ్స్ ని ఫ్యూజ్ చేసి 1 హెవియర్ ఆటమ్ ని ప్రొడ్యూస్ చేస్తాం, దాన్ని ఫ్యూజన్ అంటాం. రైట్, మరి ఇదేంటి, మనకి జనరల్ గా ఎర్త్ ఎలక్ట్రిసిటీకి ఇలాంటి రియాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి ఫిషన్ రియాక్టర్స్ అంటాం. మరి ఇక్కడ ఏంటి, సన్ కానీ అదర్ స్టార్స్ లో ఉండే ఎనర్జీకి కారణం ఏంటి అంటే అది ఫ్యూజన్. రైట్, మరి ఇక్కడ ఫ్యూయల్ గా ఏం యూజ్ చేస్తాం జనరల్ గా అంటే యురేనియం 235 ఏదైతే ఫిసైల్ మెటీరియల్ ఉందో దాన్ని, ప్లూటోనియం 239 ని జనరల్ గా యూజ్ చేస్తుంటాం. మరి ఇక్కడ ఏం యూజ్ చేస్తాం, డ్యూటీరియం ని ట్రిషియం ని యూజ్ చేస్తుంటాం ఫ్యూయల్ గా. మరి ఇక్కడ మనకు వచ్చే హజార్డస్ వేస్ట్ ఎలా ఉంటుంది అంటే చాలా తక్కువ ఉంటుంది. హజార్డస్ వేస్ట్ అనేది చాలా తక్కువ, మైనస్క్యూల్ గా చెప్పొచ్చు. ఇక్కడ మనకి కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది, అది కూడా హజార్డస్ వేస్ట్ ఉంటుంది అనమాట. రైట్, దెన్ మనకి ఇక్కడ సేఫ్టీ పాయింట్ ఆఫ్ లో చూస్తే మనకి ఇక్కడ దీనివల్ల ఇంపాక్ట్
ఫిషన్ సారీ ఇది నేను రివర్స్ చెప్పాను. ఇక్కడ మనకి ఎక్కువ ఉంటుంది ఆర్ లార్జ్ ఉంటుంది ఇంపాక్ట్ అనేది, ఇక్కడ లెస్ గా ఉంటుంది. ఇది ఫ్యూజన్ అండ్ ఫిషన్ కాబట్టి రైట్. అండ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ లో చూస్తే మనకి ఇవి కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంటాయి అనమాట. అంటే ఏదైనా ఎరప్షన్ జరిగినా లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఫుకుషిమా న్యూక్లియర్ రియాక్టర్ అనేది మనకి సునామీ వల్ల ఇంపాక్ట్ అవ్వడం జరిగింది. సో అలాంటివి చెర్నోబిల్ ఇన్సిడెంట్ కూడా చెప్పొచ్చు. కానీ ఇక్కడ అలాంటి ఇంపాక్ట్ అనేది ఉండదు రైట్. న్యూక్లియర్ ఫిషన్ అండ్ ఫ్యూజన్. సో మరి వీటిల్లో మనకి రేడియో యాక్టివ్నెస్ ఉండటం వల్ల ఏమవుతుంది, ఇది అంత క్లీనర్ సోర్స్ కాదు, బట్ ఇది చాలా క్లీనర్ సోర్స్. మన ఎనర్జీ పాయింట్ ఆఫ్ లో చూస్తే ఇక్కడ కంపారిటివ్లీ లెస్ ఎనర్జీ జనరేట్ అవుతుంది, ఇక్కడేమో చాలా ఎక్కువ ఎనర్జీని మనం జనరేట్ చేయొచ్చు రైట్. ఇవన్నీ కూడా న్యూక్లియర్ ఫిషన్ అండ్ ఫ్యూజన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. దెన్ మన నెక్స్ట్ టాపిక్ ఏంటి, వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీన్ని రీసెంట్ గా DRDO ఫ్లైట్ టెస్ట్ చేయడం జరిగింది. మరి ఇది ఏంటి అంటే పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. పోర్టబుల్ అంటే ఏంటి, మనం క్యారీ చేసేది రైట్. సో ఇదేంటి, హై స్పీడ్ లో ఆల్టిట్యూడ్ డ్రోన్ థ్రెట్. అంటే మనం ఇన్కమింగ్ డ్రోన్స్ ఏవైతే ఉంటాయి వాటిని అటాక్ చేయడానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. దెన్ ఇక్కడ ఏంటి, న్యూట్రలైజింగ్ ద ఏరియల్ థ్రెట్స్. మనం కంట్రీ మీదకి వస్తున్న ఏరియల్ థ్రెట్స్ లైక్ డ్రోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని న్యూట్రలైజ్ చేయడానికి యూజ్ చేసే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు, మెయిన్ గా రీసెర్చ్ సెంటర్ ఇమారత్. ఇది హైదరాబాద్ లో ఉన్న DRDO యొక్క లాబొరేటరీ. దీంతో పాటు అదర్ DRDO లాబొరేటరీస్ కలిసి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. మరి అడ్వాంటేజ్ ఏంటి, ఆల్ 3 ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి సంబంధించిన సర్వీసెస్ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. మరి ఇది రష్యా మనకి ఇచ్చిన ఇగ్లా మ్యాన్ ప్యాడ్ సిస్టమ్ అంటాం, అంటే మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. మరి దాన్ని రీప్లేస్ చేయడానికి దీన్ని కన్సిడర్ చేస్తున్నారు. పోర్టబిలిటీ విషయంలో ఇది జస్ట్ 20 kgs ఉంటుంది కాబట్టి మనం హ్యాండిల్ చేయొచ్చు. రేంజ్ పాయింట్ ఆఫ్ లో చూస్తే 250 meters నుంచి 6 kilometers వరకు ఇది రేంజ్ సపోర్ట్ చేస్తుంది. స్పీడ్ వచ్చానికి వస్తే మాక్సిమం 1.5 Mach స్పీడ్ తో వెళ్తుంటుంది, 1.5 times స్పీడ్ ఆఫ్ ద సౌండ్. వార్ హెడ్ అంటే 2 kgs వార్ హెడ్ ని మోయగలుగుతుంది. టార్గెట్ విషయంలో కూడా చాలా ప్రిసైజ్ గా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటి అంటే ప్రధాన్ మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. మరి రీసెంట్ గా మనకి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రకారం 1 year ఆఫ్ లాంచ్ లో 75,000 crore మనీ ఇవ్వడంతో మనకి 8.5 lakh హౌస్ హోల్డ్స్ అనేవాళ్ళు సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్స్ తీసుకున్నారు అని డేటా ఇవ్వడం జరిగింది. సో ఈ డేటా కూడా చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. దెన్ ఇదేంటి, ఒక సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే సెంటర్ అండ్ స్టేట్స్ కూడా కాస్ట్ ని బేర్ చేస్తే దాంట్లో స్టేట్స్ కి రెస్పాన్సిబిలిటీ ఇంప్లిమెంటేషన్ లో ఉంటుంది. దెన్ ఏమేంటి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వడం. అంటే ఎలా సోలార్ ఎనర్జీ అనేది వాళ్ళే జనరేట్ చేసుకోవడం వల్ల ఎలక్ట్రిసిటీ బిల్ లేకుండా చేయడం. మరి మినిస్ట్రీ ఇన్వాల్వ్ ఏంటి, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్ట్రీ అనేది ఇన్వాల్వ్ అయింది. మరి ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, 300 units ఏవైతే జనరల్ హౌస్ కి కావాల్సిన ఎలక్ట్రిసిటీ ఉంటుందో దాన్ని జనరేట్ చేసుకోవడం ఓన్ గా. దాంతో పాటు ఎలక్ట్రిసిటీ కాస్ట్ తగ్గించుకోవడం అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ షేర్ ని కంట్రీ నుంచి పెంచడం, అలానే కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించడం, ఇవన్నీ కూడా దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్. మరి ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ సబ్సిడీస్ విషయంలో క్వశ్చన్ అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. సో మరి సబ్సిడీస్ ఎంత ఇస్తున్నారు అంటే సోలార్ ప్యానెల్ కాస్ట్ లో మనకి 40% సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది. వెరీ ఇంపార్టెంట్, ఈ నెంబర్ అనేది అడిగే ఛాన్స్ ఉంది. తర్వాత మనం ఎలక్ట్రిసిటీ ఏదైతే జనరేట్ చేసుకుంటున్నామో 2 kilowatt వరకు మనం సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే 60% ఇస్తారు. 2 to 3 kilowatts అయితే కనుక 40% ఇవ్వడం జరుగుతుంది. 3 kilowatts కంటే ఎక్కువ సబ్సిడీ అనేది ఇవ్వరు రైట్. ఇక్కడ వరకే మనకి క్యాపింగ్ అనేది ఉంది. మరి ఫైనాన్షియల్ గా ఎంత ఇస్తున్నారు, 75,000 crores అనేవి ఇస్తున్నారు. దాంట్లో 4,950 crores అనేవి డిస్కౌంట్స్ కి మనకి ఇన్సెంటివ్స్ కి ఇవ్వడం జరుగుతుంది. మరి డిస్కౌంట్స్ ఏంటి అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, ఇవి స్టేట్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాయి. మరి డిస్కౌంట్స్ కి ఇన్సెంటివ్స్ లాగా 4,950 crores ఇవ్వడం జరిగింది. మరి టార్గెట్ విషయానికి వస్తే ఈ స్కీమ్ కింద 1 crore హౌస్ హోల్డ్స్ ని మనం కవర్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాం. దాంట్లో ఇప్పుడు ఎంత అచీవ్ చేసాం, 8.5 lakh మాత్రమే అచీవ్ చేసాం రైట్. దెన్ సేవింగ్స్ విషయానికి వస్తే ఎవ్రీ మంత్ ఆర్ యాన్యువల్ గా మనం ఎనర్జీ జనరేట్ చేసినప్పుడు 18,000 rupees ఒక ఫ్యామిలీ ఎలక్ట్రిసిటీ బిల్ కి కట్టేది సేవ్ అవుతుంది అనమాట. గవర్నమెంట్ సేవింగ్స్ 75,000 crore rupees అనేవి సేవ్ అవుతాయి. డిస్కౌంట్స్ కి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ని బట్టి వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనే వాటిని ఇస్తారు. దెన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇది ఎవరికి ఇస్తారు అని అంటే ఎవరైతే ఇండియన్ సిటిజన్ అవుతారో వాళ్ళకి ఓన్ హౌస్ ఉండాలి. ఆ ఓన్ హౌస్ తో పాటు పైన రూఫ్ టాప్ లో మనం ఎస్టాబ్లిష్ చేసే ఫెసిలిటీ ఉండాలి అండ్ మస్ట్ హ్యావ్ ఎ వాలిడ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తో పాటు వాళ్ళకి ఇంకా ఏదైనా సబ్సిడీస్ సోలార్ ప్యానల్స్ విషయంలో ఉండకూడదు. అలా ఉన్నప్పుడే ఈ స్కీమ్ కింద బెనిఫిషియరీస్ అనే వాటికి ఉంటుంది. దెన్ లాస్ట్ టాపిక్ ఏంటి, ఇరాన్ కి సంబంధించిన న్యూ మిసైల్స్.
మరి ఇవేంటి అంటే రెండు ఎతమాద్ అనేది ఒకటి అండ్ గదర్ 380 ఈ రెండు కూడా ఇరాన్ టెస్ట్ చేసిన మిసైల్ సిస్టమ్స్. మరి వాటి యొక్క ఫీచర్స్ తెలుసుకుందాం. ఇది ఒక బాలిస్టిక్ మిసైల్ అనమాట. ఏంటది? ఎతమాద్. మరి దాని మీనింగ్ ఏంటి? ట్రస్ట్ అనేది పర్షియన్ లాంగ్వేజ్ లో ఎతమాద్ అంటాం. దీని రేంజ్ ఎంత? 1700 కిలోమీటర్స్. దీన్ని ప్రెసిషన్ గైడెడ్ వెపన్స్ వార్ హెడ్ గా కూడా చెప్తారు. దెన్ గదర్ 380 అనేది ఏంటి? యాంటీ వార్షిప్ క్రూయిజ్ మిసైల్. అంటే మనకి ఎతమాద్ అనేదేమో బాలిస్టిక్, ఈ గదర్ అనేదేమో క్రూయిజ్ మిసైల్. దీనికి సంబంధించిన రేంజ్ ఎంత ఉంది? 1000 కిలోమీటర్ రేంజ్ ఉంది. మరి దీన్ని ఏంటి? యాంటీ జామింగ్ క్యాపబిలిటీని కూడా కలిగి ఉంది. మరి బాలిస్టిక్ అండ్ క్రూయిజ్ మిసైల్స్ కి డిఫరెన్స్ ఏంటి? బాలిస్టిక్ మిసైల్స్ అనేవి మనకి పారాబోలిక్ పాత్ ని ఫాలో అవుతాయి. అంటే అట్మాస్ఫియర్ ని క్రాస్ చేసి మళ్ళీ గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ తో అవి టార్గెట్ ని రీచ్ అవుతాయి. సో ఇక్కడ మనకి జనరల్ గా ఇవి కన్వెన్షనల్ తో పాటు న్యూక్లియర్ వార్ హెడ్స్ ని కూడా క్యారీ చేయగలుగుతాయి. అండ్ ఇవి లాంగ్ రేంజ్ ని టార్గెట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇవి రాకెట్ బేస్డ్ గా ఆపరేట్ చేస్తూ ఉంటాయి. మరి దీనికి వీటికి ఎగ్జాంపుల్ గా మనం ఏం చెప్పొచ్చు? ఇండియన్ విషయంలో పృథ్వీ అండ్ అగ్నిని ఎగ్జాంపుల్స్ గా చెప్పొచ్చు. రైట్? దెన్ మరి క్రూయిజ్ మిసైల్స్ ఏంటి? మనకి ఇలా లో లెవెల్లో ఫ్లై అవుతూ ఉంటాయి. సో ఇవి షార్ట్ రేంజ్ కి వాడుతుంటాం. ఇవి జెట్ ఇంజిన్ బేస్డ్ ఆపరేట్ చేస్తూ ఉంటాం. దాంతో పాటు ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ గా నిర్భయ్ కానీ బ్రహ్మోస్ కానీ చెప్పొచ్చు. రైట్? సో మనకి బాలిస్టిక్ మిసైల్స్ లోనేమో రేంజ్ ని బట్టి కేటగిరీస్ ఉంటాయి. క్రూయిజ్ మిసైల్ ఏమో మనకి స్పీడ్ ని బట్టి కేటగిరీస్ అనేవి ఉంటాయి. రైట్? సో ఇండియాలో రెండు కూడా ఉన్నాయి. దెన్ మన ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఇస్ కరెక్ట్లీ మ్యాచ్డ్? సో ఇక్కడ మీకు కొన్ని వెట్లాండ్స్ కి సంబంధించిన పేర్స్ ఇవ్వడం జరిగింది. మరి వెట్లాండ్స్ లో ఏది కరెక్ట్ పేర్ అనేది తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. Then next question, which of the following statements about nuclear fusion is correct? So 4 statements ఇవ్వడం జరిగింది. ఫ్యూజన్ గురించి కేర్ఫుల్ గా చదివి స్టేట్మెంట్స్ లో ఉన్న రైట్ ఆప్షన్స్ ఐడెంటిఫై చేసి కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఇండియాస్ లాంగెస్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్? మరి వీటిలో ఇండియా యొక్క లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ఏంటి అనేది తెలిసిన ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. దెన్ ఈ రోజు మనం ఈ వీడియోలో వీక్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్ లో భాగంగా 6 ఇంపార్టెంట్ టాపిక్స్ ఎన్వైరన్మెంట్ అండ్ ఎస్ఎన్టీ నుంచి డిస్కస్ చేయడం జరిగింది. ఇనిషియేటివ్ మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.